తమిళనాడులో కమల్ హాసన్ గారు పాలిటిక్స్ లో చాలా హుషారుగా ఉన్నాడు అనమాట. డిఎంకేతో పొత్తు పెట్టుకో ఉన్నాడు కాబట్టి అతనికి రాజ్యసభ నుంచి ఒక సీట్ అనేది వస్తుంది అనమాట. ఆయన సారీగా అని చెప్తే అతని రాజకీయ మనోభావాలు దెబ్బతిని ఇగో అనేది హట్ అవుతుంది అనమాట. సో అందువల్ల చెప్పట్లేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అది కాకుండా కర్ణాటక వాళ్ళు వాళ్ళ భాష అవతల వాళ్ళు నేర్చుకునే దానికి మేము ఎంతో అనుకూలిస్తాము, మా భాషను మేము ఎంతో గౌరవిస్తాము. అది కాకుండా మా నాగరికత ఏమవ్వాలి, ఆయన ఈ విధంగా అన్నాడు, ఆయన సారీ అనేది చెప్పాలి, లేకపోతే ఆయన సినిమా అనేది ఆడనీయకుండా చేస్తామని చెప్పి కర్ణాటక వాళ్ళు ఈయన మీద కేసు పెట్టేశారు. అసలు నాకు అర్థం కాదు ఒకసారిగా, పురాతన నాగరికతలు ఏమయ్యాయి, తమిళ నుంచి కర్ణాటక భాష ఏంటి పుట్టడం అనేది చెప్పి వాళ్ళు చాలా సీరియస్. తర్వాత కమల్ హాసన్ గారిని ఓ ప్రెస్ మీట్ లో అడిగితే నేను ఎటువంటి తప్పు చేయలేదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కమల్ హాసన్ గారు రిప్లై అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ సారీ చెప్పిగా నుండుంటే కమల్ హాసన్ గారు ఆయన రాజకీయ మనోభావాలు దెబ్బతింటాయి అనమాట. తమిళనాడులో ఆయనకున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది అనమాట.